మీరు మా మధ్యలో పెట్టారు, మీ మధ్యలోకి ఈ హిందూ సమాజం రాలా. మా హిందువులు ఇళ్ల మధ్యలో ఇటువంటి తప్పుడు నిర్మాణాలు చేశారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు కనీసం ఆవిడ వయసు, మీ తల్లి లాంటి వయసు, అది కూడా మీకు కనీసం జ్ఞానం లేదు మీకు. మరి బైబుల్లో ఏదో చెప్పారంటారు కదా, ఇదే చెప్పారు మీకు బైబుల్లో. హిందువులు కొట్టమని చెప్పారా మీకు? ఇక్కడ ఉన్నదంతా కూడా హిందువులు. దయచేసి ఏమమ్మా ఇక్కడ మీ అందరికీ కూడా చర్చ ఉందా, ఇష్టమేమైనా ఉందా? చాలా సంతోషమైన విషయం, హిందువులు దేశంలో అంతలెక్క తిరగబడుతున్నారు. జై శ్రీరామ్ అండి. చూడండి ఒకసారి, ఈవిని చూడండి, పెద్ద ఆవిడ్ని. కనీసం సిఏ గారు, ఎస్ఐ గారు అని కూడా గౌరవం లేకుండా లంచాలు తీసుకున్నారు, మాపై దాడి చేశారని హిందువుల మీద ఉగ్రవాదులుగా, హిందువుల్ని ఉగ్రవాదులు అంటున్నారు. ఈ వయసులో ఈవిడికి అవసరమా? ఒకటి మతం మారడం తప్పు, సరే మతం మారారు. అది కాకుండా హిందువుల ఇళ్ల మధ్యలో ఇల్లుని చర్చిగా మార్చుకొని అడిగినందుకు ఇలా చేస్తారా? ఇది మీ కంటికి కనిపించలేదా? వీడియోలు చేసి పెడుతున్నారు, సోషల్ మీడియా తేరగా వచ్చిందని చెప్పి వీడియోలు చేసి పెడుతున్నారు. ఈ పెద్దవాడు కనిపించలేదా అంటున్నాను. ఇంతమంది పాస్టర్లు వీడియోలు చేస్తున్నారు. ఎవరైనా సరే మీకు పాస్టర్లుగా గుర్తింపు ఉందా? క్రైస్తవులుగా గుర్తింపు ఉందా? దీన్ని ఎవరైనా చర్చ అంటాడా? హిందువుల ఇళ్ల మధ్యలో ఇల్లుని చర్చిలుగా మార్చుకొని ఫోటోలు పెట్టి దీనికి పర్మిషన్ ఉందా? వీటిలో వచ్చే వాళ్ళకైనా క్రైస్తవులుగా గుర్తింపు ఉందా? చాలా సంతోషమైన విషయం, హిందువులు దేశంలో అంతలెక్క తిరగబడుతున్నారు. ఇన్నాళ్ళు కూడా మనకెందుకులే, ఏదో దేవుడిని నమ్ముకున్నాడు, వాడు దేవుడిని నమ్ముకుంటే మనం ఎవరిని నమ్ముకున్నాం? పెద్దావిని కొట్టాల్సిన పని అంటే చూసాను, వీడియో నేను చూసాను, చీరలు చిరిగిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చర్చలు పెట్టడం ఏంటి? అసలు ఎవరిచ్చారు మీకు పర్మిషను? మా హిందువుల మధ్యలో ఇటువంటివి కట్టడం ఎవరు నేర్పారు మీకు? కట్టేంత వరకు సైలెంట్గా ఉన్నారు, కట్టాక వచ్చారు అంటున్నారు. కట్టక ముందే మా వాళ్ళు చెప్పారు అందరూ కూడా, ఇక్కడ ఇటువంటివి పెట్టవద్దని చెప్పి. మీరు అంటున్నారు ఉగ్రవాదులని, కేసులు పెడతామని చెప్పి. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు క్రైస్తవులుగా గుర్తింపు ఏమైనా ఉంటే పట్టుకొని రండి, మీ చర్చికి పర్మిషన్ ఉంటే పట్టుకొని రండి, అప్పుడు మా వాళ్ళతో మేము మాట్లాడతాం. ఎవడెవరినో పాస్టర్లు ఇక్కడ తీసుకొచ్చి వీడియోలు చేయడం, తప్పుగా మాట్లాడడం చేయకూడదు. ముందు పెద్దవాడికి ఏం సమాధానం చెప్తారు? మీ పాస్టర్లు అందరూ కూడా రావాలి. మీరు క్రైస్తవులో, హిందువులో ఎలా చలామణి అవుతుందో కూడా చట్టపరంగానే చూపించుకుందాం. నేను చట్టానికి ఏ రోజు వ్యతిరేకం కాదు. క్రైస్తవులు, ముస్లింలతో మాకు అసలు టైం వేస్ట్, మాకు వాళ్ళతో గొడవ కూడా మాకు అవసరం లేదు. మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు, మేము మిమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించట్లేదు. తెలుసో తెలియకో మతం మారారు. సరే మారితే మారారు అనుకున్నాం, ఎంతవరకు వచ్చింది ఈరోజు? చెప్పు. జై శ్రీరామ్ అండి. మనగానే ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే 90% చర్చిలు పర్మిషన్లు ఉండవు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్లు ఉండవు. మేము ఇక్కడ ఈశ్వర్ నగర్లో పర్మిషన్ లేదు ఆ చర్చికి. ఏ చర్చికి పర్మిషన్ ఉండదు. వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, హిందువులకు పుట్టిన వాళ్ళే. ఏదో పొరపాటున ఏదో మారి ఉంటారో, ఏదో ప్రలోభాలు పెట్టి ఆశ చూపించి ఏదో మిరాకిల్ జరిగేస్తాయని మా మతంలోకి వచ్చేది మారిపోతారని ఆడ వీళ్ళు ఎలాగా ఉంటారో ఆడ అలా ఎదుగుతుంటారు. ఈ దశంభాగాల గురించి ఇలా మార్చడం జరుగుతుంటది. అందు గురించి ఏ చర్చ్ ఉన్నా సరే కలెక్టర్ గారి పర్మిషన్ ఉండాలి. చుట్టుపక్కల ఉన్న మినిమం నలుగురు హిందువులు సంతకాలు పెట్టాలి. అప్పుడే చర్చ్ కింద పర్మిషన్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ క్రిస్టియన్స్ అయి ఉండాలి. బీసీసీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండాలి. అప్పుడే క్రిస్టియన్స్ కింద చలామణి అవుతారు. లేకుండా మేము కట్టేస్తాం, మేము పీకేస్తాం, అది ఇది అంటే తోలు తీసేస్తారు. తెలుసా? చట్టపరంగా మేము అన్ని యాక్షన్లు తీసుకుంటాం. ఈశ్వర్ నగర్లో అలాగే చట్టపరంగా మేము చెట్టును ముంచేయడం జరిగింది. దాన్ని కూడా పడగొట్టడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా ఎక్కడ కట్టినా, ఎక్కడ పర్మిషన్ లేకుండా, క్రిస్టియన్స్ అని చలామణి అవ్వకుండా, క్రిస్టియన్ సర్టిఫికేట్ లేకుండా చర్చిలు నిర్మితే కబద్దారు. ఇదే దుస్థితి పడుతుంది. ఈశ్వర్ నగర్లో ఏ పరిస్థితి ఏర్పడిందో అదే పరిస్థితి అక్కడికే ఏర్పడుతుంది. అందరికీ మరీ చెప్తున్నాం, ఈ క్రిస్టియన్ సోదరులు మరీ చెప్తున్నాం, మీరు క్రిస్టియన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, చర్చికి పర్మిషన్ కట్టుకోండి, మాట్లాడుకుందాం, కూర్చుందాం, కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా హిందువుల మధ్య వచ్చి ఇష్టం వచ్చిన పర్మిషన్ లేకుండా చంపేస్తాం, కొట్టేస్తాం, ఇదేంటి? అమ్మాయి ఎంత వయసు తెలుసా? 70 సంవత్సరాల పైన ఉంటాయి, దగ్గర 80 ఉంటాయి. ఇదే పరిస్థితి. ఎవడెవడో పాస్టర్లు చేసేస్తున్నారు. అప్పుడు అబద్ధం అనేదే పాస్టర్లు.
అబద్ధం ముందు వాళ్ళు పుట్టే తర్వాత అబద్ధం పుట్టింది. అంత దరిద్రులు వాళ్ళు. వాళ్ళ దశంభాగాల గురించి అడుక్కులు వెళ్ళగారు కూడా దశంభాగాలు తీసుకుంటారు నీచులు. వాళ్ళు దశంభాగాల గురించి ఇరవేసాలు వేస్తారు. ఇదిగో చెప్తున్నాం, మీరు చట్టపరంగా వెళ్ళండి, మేము చట్టపరంగా వెళ్తాం. లాడికి సీఏకమ్మో 47,000 ఇచ్చాము, ఎస్ఐకమ్మో 50,000 ఇచ్చాము. ఇదే వచ్చి రమ్మనండి, స్టేజ్కి రమ్మనండి, తెలుద్దాం, చట్టపరంగా చూసుకుందాం. ఎందుకు లంచాలు ఇచ్చారండి? 47,000 సీఏకి లంచాలు ఇచ్చారట, సీఏకమ్మో ఎస్ఐకమ్మో 10,000 ఇచ్చారట. ఇదేంటి? రమ్మనండి, తెలుసుకుందాం, అంతే కదా. మనం చట్టబద్ధంగా వెళ్దామండి, మనం ఎవరితోనూ గొడవద్దు, మనకి చట్టబద్ధంగా వెళ్తారు. ఇదేంటి మాకు ఈ అన్యాయం ఏంటి? రమ్మనండి, పాస్టర్లు రమ్మనండి, అడగమనండి. కొట్టేస్తారా? చీరలు దింపేస్తారా? జాకెట్లు దింపేస్తారా? ఏంటి ఇది? దౌర్జన్యం ఏంటి? ఇది భారతదేశం, సనాతన ధర్మం వద్దెళ్ళే దేశం ఇది. సనాతన ధర్మం ఎక్కడ బాగుంటేనే అక్కడ సస్యశ్యామలంగా ఉంటది. చూస్తున్నారు కదా, పాకిస్తాన్ చూస్తున్నారు కదా, 200 చూసారు కదా, చూసారు కదండి అమ్మవారిని ఎంత సెంటిమెంట్ గా వీళ్ళు పూజిస్తారో, అమ్మవారికి వీళ్ళకి ఉన్నటువంటి అనుబంధం ఎంతలా ఉందో చూసారు కదా. వీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. వీడియోలో అంటారు ఆయన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, మా మీద. అసలు మా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి? అసలు మా ఇళ్ల మధ్యలో చర్చి పెట్టి మా వాళ్ళందరినీ కొట్టి ఇలా దెబ్బలు తగిన కొట్టి మళ్ళీ మా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటని. వీళ్ళు ఎక్కడి నుంచో రాలేదు, ఎక్కడే పుట్టారు, ఎక్కడే పెరిగారు, ఎక్కడే ఉంటారు. వీళ్ళేమి విదేశీ మతాలని నమ్ముకొని ఈ రాజ్యాంగాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ఏం అవమానించలా. అటువంటిది మా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం అనేది తప్పు. రేపు మేమందరం కూడా చట్టపరంగా స్టేషన్కి వస్తాం. అసలు ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు, ఏ చట్ట ప్రకారం కట్టారు అనేది మేము తెలుసుకుంటాం. మేము ఇక్కడ ఉన్నదంతా కూడా హిందువులు. దయచేసి ఏమమ్మా ఇక్కడ మీ అందరికీ కూడా చర్చ ఉందా, ఇష్టమైన ఉందా? కదండి, వీళ్ళంతా హిందువులైన కాదు. మనకి ఎక్కడైనా చర్చి నిర్మించాలంటే మన కలెక్టర్ గారు, ఇప్పుడు మన మున్సిపాలిటీ అనుకో కలెక్టర్ గారు పర్మిషన్ ఉండాలా. పల్లెటూరు అయితే ఎంఆర్ఓ గారు పర్మిషన్ కంపల్సరీ కావాలా. ఆడు క్రిస్టియన్ అయి ఉండాలి. ఏ పాస్టర్ అయినా క్రిస్టియన్ అయి మతం మారితే క్రిస్టి సర్టిఫికెట్ బీసీ సర్టిఫికెట్ ఉండాలి, అంటేనే ఇప్పుడు పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు కట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ కుదరదు. ఇది భారతదేశం, సనాతన ధర్మం వద్దెళ్ళే దేశము. సనాతన ధర్మం ఎక్కడ వద్దెళ్తుంది అక్కడే సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అన్ని దేశాలు చూస్తున్నారు కదా, ఎడారి మతాలు ఉన్న దేశం కొట్టు చేస్తున్నారు కదా, సంపూర్ణ చేస్తున్నారు కదా, బాంబులు వేసేసుకుంటున్నారు కదా. అది మనకొద్దు. మన సనాతన ధర్మం ఎక్కడ బాగుంటే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. మనం చట్టపరంగా వెళ్దాం, చట్టపరంగానే మనం పోరాటం చేద్దాం. వీళ్ళు ఏమైనా చేస్తే మనం చట్టపరంగానే కేసు పెడదాం. ఇప్పుడు ఇది తీసుకున్నారన్నారు లంచం, కేసు పెడదాం. రమ్మనండి, స్టేషన్ రమ్మని, ఎంఆర్ఓ రమ్మనండి, సర్టిఫికేట్ పెట్టుకుని ఎంఆర్ఓ రమ్మని. వాళ్ళు హిందువులు కృష్ణ ముందు తేల్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు అయితే మర్యాద ఉండదు. కబద్దార్, అందరికీ హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త. జై శ్రీరామ్. ఇప్పుడు ఎస్సీలు మతం మారితే బీసీ సీట్ వస్తారు. అదే బీసీలు అంటే చెక్ బజీలు అవ్వచ్చు, ఈ వార్డ్ బజీలు అవ్వచ్చు, అందరూ కూడా ఓసీలు అయిపోతారు. ఇంకా ఇలా బీసీలుగా ఇంకా రారు. అది ఎస్సీ లాగా బీసీసీకి రారు. ఇంకా బీసీ అంతా ఓసీలు అయిపోతారు, ఎస్సీలేమో బీసీసీకి వస్తారు. కాబట్టి పర్మిషన్ కావాలంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు రికార్డెడ్ గా ఒక క్రిస్టియన్ కూడా ఉండడు గవర్నమెంట్ లెక్కల్లో. కాబట్టి చర్చికి ఎట్టి బస్సులో అనుమతించారు. తర్వాత చెప్పి అన్ని అబద్ధాలు అనమాట. ఇప్పుడు మొన్న పోప్ ఫ్రాన్సిస్ రోమ్ లో చనిపోయాడు. మరి ప్రపంచానికి మత గురువు ఆయన. మరి ఆయన కొబ్బరి నూనె పని చేయలేదు ఆయనకి. ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కూడా. అది చెప్పి అన్ని అబద్ధాలు. ఇందులో చెప్పి అన్ని అబద్ధాలు అనమాట. వాళ్ళకి జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతారు, మనకి జబ్బు చేస్తే కొబ్బరి నూనె రాస్తారు. ఒక్కసారి ఆలోచించండి. హిందూ అని రాస్తున్నాడు, అతను హిందూ కాదు అంటే దొంగ పనే కదా అక్కడ. దొంగ సర్టిఫికేట్ దేవుడు ఎలా ఉపయోగ వాళ్ళకి దాన్ని అంగీకరిస్తారు కాదండి. వాళ్ళ మనుగడ కోసం జనత చేసింది.
వాళ్ళు ఎవ్వరు కూడా సర్టిఫికెట్ హిందూ అని రాసుకుంటారు. పెద్ద కాలనీ కదా పెద్ద అయినా మీ పర్మిషన్ తీసుకున్నారా ఇక్కడ చర్చ్ పర్మిషన్ పంచాయతీ పర్మిషన్ కనీసం ఒక కాలనీలో ఏదో నిర్మించుకునేటప్పుడు ఆ కాలనీలో ఉన్న పెద్దలకి చెప్పడం మన ఆనవాయితీ మన పూర్వం నుంచి వస్తుంది. ఏమీ లేకుండా ఇది కట్టేటప్పుడు కూడా స్టార్టింగ్ లో వచ్చాం, మీరు పాత వీడియోలో చూడొచ్చు. అప్పుడు కూడా చెప్పాం ఇక్కడ ఎటువంటి అన్ని మతానికి సంబంధించింది కట్టకూడదని చెప్పాం. అయినా వినకుండా కట్టింది కాకుండా ఇలా హిందువులు కొట్టడం ఇవన్నీ పక్కన పెట్టేసి మహన్వాదులు మమ్మల్ని కొట్టారు ఉగ్రవాదులు అని చెప్పి మా వాళ్ళ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టారు హిందువుల మీద. కొట్టోడు కూడా బయట రావాలి సార్. అసలు ఎవరైతే ఉన్నారో చేసాడు పాస్ గారు సంబంధించిన పాస్ వాళ్ళ చేతగా మా బామ్మరి మీద రేపు కేసు పెట్టించారు పాస్ గారు అండి. వాళ్ళు ఆవిడతో మా బామ్మరి మీద విట్నెస్ ఉండాలి కదండి. రేపు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు. మేము పెట్టలేక సోషల్ మీడియాలో మేము చేయలేక 50 మంది బయటగా వాళ్ళు సోషల్ మీడియా చూస్తారు. 80 మంది ఒకటండి. ఇప్పుడు హిందువులు కొట్టారు మహన్మోదులు కొట్టారని పాస్టర్లు చేస్తారు. నిజంగా వీళ్ళంతా కొడితే వాళ్ళు ప్రాణాలతో ఉంటారా? బూత్ బుక్ కి స్థానం లేదండి. ఇక్కడ బుక్ అండి చర్చ్ గానీ బూత్ బుక్ కి స్థానం లేదు. ఎవరైనా వస్తే అదే చెప్పండి. బూత్ బుక్ కి మేము ఆలకించలేము. అందులో అన్ని బూతులు ఉన్నాయి. 36 బూతులు ఉన్నాయి. అందులోని చాలా దారుణమైన బూతులు ఉన్నాయి. ఆ బూతులు ఈ బూత్ బుక్ మాకు అవసరం లేదు. అది చెప్పండి గట్టిగానే. దుమ్ములపేటలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు పాస్ట్ గారు. దుమ్ములపేటలో పాస్ట్ గారు సపోర్ట్ అన్నీ తిడతాడు తిరిగి. పాస్టర్లందరికీ ఏ పాస్టర్లకి కూడా పడదు. దశం భాగాల కోసమే హిందువుల్ని వాళ్ళు బతకడం కోసం. ఇప్పుడు మీలో మీ బంధువులు ఏదో అయి ఉంటారు. అక్కడ ఏమైందంటే అది ఒక్కటే బలహీనత మనకి. బంధువు కాదు శత్రువు అంతే గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మతం మారాడంటే మీకు శత్రువు అయినట్లే లెక్క. ఇప్పుడు ఒక వ్యక్తి మతం మారితే దేశానికి శత్రువు అని స్వామి వివేకానంద చెప్పారు. అది ఫోటోలు లాగా తర్వాత ఈ చర్చ్ దగ్గర వీడియో మీరు ఉండండి పక్కన మీరు ఏంటండి మనోళ్ళేమో గుడ్లు ఎక్కువ తిరుగుతున్నారు. ఏంటది అంత చూడండి మోయేసి ఎంతో ఈ దెబ్బలేంటో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో ఆన్ చేసినా ఈ వయసు ఎంత ఈ దెబ్బలేంటో చూడండి. ఇదే న్యాయం. మైపిల్ కృష్ణ మైపిల్ అల్లుడు భూసియా ఎంత చేసుకొచ్చాడు. వాళ్ళ ఇల్లు ఎవరికి సంబంధం లేదు. వాళ్ళందరినీ మత మార్పులు అందరూ రెచ్చగొట్టి మా మీద పంపాడు. రెచ్చగొడతారు హిందువులు వీళ్ళందరూ నిలబడతారు. అయితే ఏంటి ఏం చేస్తారు? ఇది యాక్షన్ ఇది ఎక్కడ రండి ఇది ఏమో చెప్పు ఎక్కడ మత మార్పు చేయడానికి అవసరం ఏంటి? మత మార్పు చేయడానికి లేదు, రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు వీడియోలో ఎవరో పేర్లు చెప్తాను కదా, మన వాళ్ళ పేర్లు ఎవరు వాళ్ళు వీడియోలో పేర్లు సింహాద్రి ఇలా చెప్తా ఉన్నారు. మీ పేరు చెప్తా ఉన్నారు. కృష్ణ గారు ఓరకొక్కలు అరుస్తాయమ్మా, మనం అరుస్తామా? అలాగే వింటున్నారు కదా, ఒకసారి దగ్గర చూపించండి. చెప్పమ్మా. వాకింగ్ వెళ్తే చంపేస్తారంటే ఎక్కడ కూడా రబ్బీలు తీసుకొచ్చి మరి మాకు చాలా భయం వేస్తుంది సార్. మరి అతను తెల్లవారులు 4 గంటలకు వెళ్తాడు. వాళ్ళ చేతిలో రౌడీలు ఉన్నారంట. ఉగ్రవాదం అంట. ఏమంటున్నారండి అది మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. విన్నారు కదండి, వీళ్ళంతా కూడా ఏటకి వెళ్ళి వీళ్ళ కుటుంబాలని చూసుకుంటూ ఉంటారు. అటువంటి వీళ్ళ మీద కేసులు పెట్టడం, చంపేస్తామండం, ఒకటిగా ఉన్నటువంటి ఊరిని వల్లకాడి చేస్తున్నారు. దయచేసి చట్టానికి గౌరవం ఇచ్చి ఎవరైతే ఇక్కడ అక్రమంగా నిర్మాణం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అందరూ హిందూ సంఘాలన్నీ హిందువులందరూ కూడా రేపు వస్తారు. అసలు మా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు? ఇది ముందు తెయ్యాలి. ఎవరెవరు పాస్టర్లో ఎంతమంది ఉన్నారో, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో మీరు రికార్డు ఉంటే తీసుకుంటారు.
మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. మీరు సర్టిఫికెట్ మార్పించాలి. వాళ్ళే మనం మార్పించుకోమని ఫోటో పంపించండి. పోయాడు విష్ణు మఠం అంటే ఎవరిది? బ్రిటిష్ వాడిది. ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? వాళ్ళు ఇస్తున్నారే వీళ్ళందరూ కూడా. కాదు, మన హిందువులు బాగుంటలేదు. 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం, ఇంకా బానిసత్వం కోరుకుంటున్నాం మనం. మళ్ళా మార్పు రావాలా? నష్టం లేదు. రేపు స్టేషన్ కి ఎఫ్ఐఆర్ కట్టారు మన వాళ్ళ మీద. స్టేషన్ కి వెళ్ళి అసలు ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు అనేది మనం తీసుకుని ఎఫ్ఐఆర్ చేయించాలి. మన విట్నెస్ చూసారా? జనరల్ హాస్పిటల్ చేయించారు. మీరేం భయపడవలసిన పని లేదు. జాయిన్ చేసాం. ఎమ్మెల్సీ వాళ్ళని తీసుకెళ్ళలేదండి. ఏంటమ్మా, మన దేశానికి ఆ మతానికి మాకు ఏ సంబంధం ఉంది? అదేంటి ఎడారి మతానికి మనం ఎడారిలో ఏమైనా పడితే మన పండితే తింటారు, మన పెంచితే కోసి తింటారు. ఏముంది అది? సపోర్ట్ చేశాడు, ఆడు పూడిపాలతో చంపేసి కొడిచాడు, బెల్ట్తో కొడిచాడు చెప్తున్నాడు కదా. అది ఒక ఫాస్ట్ గా అయితే ఆ డోర్ ఆపదం రాదు. మా ఆవిడ గడిపేసి వాళ్ళన్నీ అబద్ధాలే, అబద్ధాల మీద బతుకుతారు. బైబిల్లో అంతే కదా. ఆ పక్కన హిందూస్ అండి, అది ఇంటి పక్కన ఇల్లు. వాళ్ళ మమ్మీ కొట్టకపోతే ఎందుకు పుట్టి ఇప్పుడు మాలు వేస్తావు, ఎందుకు సుఖం ఏముంది? అలా కలిసిపో, అలా జాయిన్ అయిపో. మీకు బయట నుంచి వచ్చి మీలోనే గొడవలు పెడుతున్నారు, అది గమనించాలి మీరు. అది మీరు గమనించుకోవాలి. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడంటే మీలో గొడవ స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడంటే ఇలా ఒకసారి ఈ వీధిని, ఈ ఇళ్ళన్నీ కూడా చూపించండి. ఇలాగండి చెప్పండి. నినాదాలు ఉంటుంది. జై శ్రీరామని దొరకదేమన్నా ప్రోగ్రామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒకసారి చూడండి, ఇల్లునే ఇలా చర్చ్ గా మార్చారనమాట. ఇది చర్చ్ అంటే వీళ్ళకి. అయితే వీటి కోసం సిఏ గారిని, ఎస్ఐ గారిని ఏదొస్తుంది, సిఏ గారిని, ఎస్ఐ గారి మీద బూతులు మాట్లాడుతూ వీళ్ళకి రాజ్యాంగం అన్నా, మన పోలీస్ వ్యవస్థ అన్నా ఎటువంటి భయం గాని, గౌరవం గాని ఎటువంటిది లేదు. అసలు హిందువుల ఇళ్ల మధ్యలో ఇటువంటి అవసరమా? ఒకవేళ వీళ్ళు చర్చే కట్టుకోవాలనుకోండి, కలెక్టర్ గారి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. రెండోది, ఈ చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఎవిడెన్స్ పట్టుకొని వచ్చేమనంటే ముఖాముఖి కూర్చుందాం. అంతేగాని హిందువులు ఇళ్ల మధ్యలో పెట్టి హిందువులు కొడితే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం. మతం మారి క్రైస్తవులందరూ కూడా మతం మారి మీ క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు, మీకు చెప్తున్నాం. మా హిందువులు ఒంటి మీద చేయబడితే వేరేగా ఉంటది. మీరు మా మధ్యలో పెట్టారు, మీ మధ్యలోకి ఈ హిందూ సమాజం రాలా. మా హిందువులు ఇళ్ల మధ్యలో ఇటువంటి తప్పుడు నిర్మాణాలు చేశారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు కనీసం ఆవిడ వయసు, మీ తల్లి లాంటి వయసు, అది కూడా మీకు కనీసం జ్ఞానం లేదు మీకు. మరి బైబిల్లో ఏదో చెప్పారంటారు కదా, ఇదే చెప్పారు మీకు బైబిల్లో. హిందువులు పట్టమని చెప్పారా మీకు? కవర్ చేయండి. వీళ్ళందరికీ బాధ వస్తే ఆ పాస్ గారు వచ్చి రూంట్ కొబ్బరిగా రూట్ వచ్చి పారం చేస్తాడు. 2000 పట్టుపోతాడు. అప్పుడు మనం మారిపోతారు. వీళ్ళకి బుద్ధి లేక, మన వాళ్ళకి బుద్ధి లేక ముందు దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారికి వెళ్ళాం. యాసి గారు ఎంత దూరంగా తిడతాడండి, దూరం తిడతాడండి, చాలా దూరంగా. ఇది పెద్దమూరు కాలనీ అండి, పాతాల దుమ్ములపేట. వాడబజ్జీలు మేము 10వ వార్డు వాడబజ్జీలు అండి. మేము ముందు ఫస్ట్ ఆ బాబుని అడిగాం, నువ్వు ఇల్లు ఎందుకు నూనె నుంచి పడగొడుతున్నావు అన్నాం. అంటే అక్కడ అన్నాడు, గోడల పైకి ఎత్తుకుంటున్నాం అమ్మ అన్నాడు. గోడలకు రోడ్డు తెలిసింది అన్నాడు. గోడల పైకి ఎత్తుకుంటాడు, మాట్లాడకంటే ఊరుకున్నాం. ఎవరో వచ్చి అన్నారు, సెరిసి అంటే అమ్మ అన్నారు. మీరు సెరిసి పెడుతున్నారా ఇల్లుకండి హౌస్ అన్నాం. ఆ హౌసేనమ్మ అన్నాడు. హౌసేనమ్మ అంటే
హౌస్ అంటే మాట్లాడకంటే ఊరుకున్నాం. ఆయన ఇంకొకరు అన్నారు వచ్చి ఇది సరిసామాన్లన్నీ మోతున్నారండి అన్నాం. సచివాలయంకి వెళ్ళామండి. సచివాలయంకి వెళ్తే సచివాలయం హెడ్ అన్నదంటే ఇక్కడ కాదు సీఏ గారి కాడికి వెళ్ళాలన్నది. సీఏ గారి కాడికి వెళ్ళాం. సప్పారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆయన సప్పారం పోలీస్ స్టేషన్కి వెళ్తే కానిస్టేబుల్ ఏసీ 6 వచ్చారు. వాళ్ళు చెప్పినా మీరు చెప్పకూడదు, కలెక్టర్ చెప్పాలన్నాడు. సీఏ లాస్ట్లో సీఏ వచ్చాడు, 2వ టిప్పు. సీఏ వచ్చి నీకు పర్మిషన్ లేదురా, నీకు పర్మిషన్ లేని పనులు ఇక్కడ ఎందుకు ఏం చేస్తున్నావు అమ్మా ఆడు పెట్టడు, మీరు ఊరుకోయండి మనం చెప్పేసి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి మన పొద్దున్న చర్చి పెట్టాడండి. చర్చి పెడితే అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ కాడికి వెళ్ళాం. ఎంఆర్ఓ ఏమన్నాడంటే అమ్మా ఆడిని కౌరు పెడతాం 4-5 రోజులు అవుతుంది, 4-5 ఇవ్వక మీకు న్యాయమే జరుగుతుంది, అన్యాయం జరగదు అన్నాడు అండి. మన అక్కడికి వెళ్ళి వచ్చాక వాళ్ళు వచ్చారు. ఎంఆర్ఓ ఆరగా నల్లి పంపించారు. వాళ్ళు వచ్చారు. ఈ దొడ్లో ఉన్న వాళ్ళు అందరూ అడిగాడండి. అందరూ అడిగితే పెట్టమేంటి అన్నాడు. వాళ్ళు కాదు అలాగే అంటున్నాడండి. మనం మామూలుగా పెడుతున్నారు సార్. అక్కడికి కలెక్టర్ గారికి వెళ్ళాము, ఆర్ఐ గారి కాడికి వెళ్ళాము, ఎంఆర్ఓ గారికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాము. సార్ గారు నేను ఏమన్నాడంటే అమ్మ నేను ఉన్నాను, మీకు న్యాయమే జరుగుతుంది, అన్యాయం జరగదు. ఆడికి హౌస్ కి క్యాన్సిల్ చేసేస్తాను, ఆడి సర్సీకి పర్మిషన్ లేదు అన్నాడండి. ఇవాళ ఆయన ఏమన్నాడంటే వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారండి ఆర్డీ గారిని. ఆడెవడు ఆయన ఎంజా కొడుకు ఆడు క్యాన్సిల్ చేయడానికి సీఏ గారిని. సీఏ గారికి ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చామంటున్నారండి. మేము కేవ్ గట్టికి వెళ్ళడానికే డబ్బులు లేవు సార్. మా తమ్ముడితో ఆటాయ ఊరికినే తీసుకెళ్తున్నాడు, ఊరికినే వస్తున్నాడు. సీఏ గారికి ఎస్ఐ గారి మీద బురద చెల్లుతున్నారండి. వాళ్ళ మీద పాపం మాట్లాడుకోవడం ఎందుకండి? ఇప్పుడు ఎవరన్నా మేము 2 నెలలు పెట్టి తిరుగుతున్నామండి, మరి మాకు న్యాయం చేయాలి కదా. మేము ఎంతమంది వెళ్తున్నాం కుటుంబాలు, మరి వాళ్ళు చూసి న్యాయమే మాట్లాడారు. ఎక్కడి నుంచో వచ్చాడండి ఒక మాస్టర్ గారు రాజమండ్రి నుంచి, నిజమే మాట్లాడుతున్నాను అంటున్నారు. ఆయన ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారండి. వీళ్ళు పాస్టర్ గారు అంటున్నారు, వీళ్ళు ఎక్కడ న్యాయం చేస్తున్నారండి? వీళ్ళు కట్టిన చర్చిలకి లైసెన్స్ ఉందా? లక్ష్మణంతో మాట్లాడమానండి. వాళ్ళు కాదు లైసెన్స్ ఉంటే 45 చర్చలు ఉన్నాయంటున్నారు, 45 పాస్టర్లు ఉన్నారంటున్నారు. ముందు 5 తీద్దా ఆవిడ తీద్దంట. మరి వీళ్ళు యుద్ధం చేస్తారా, వీళ్ళతో మా యుద్ధం చెయ్యాలా? కేసు వేయమంటున్నారండి, తీయించమంటున్నారండి. ఆ పాస్టర్ దుమ్ములపేట పాస్టర్ ఆడితో మరి వస్తున్నారండి. చేతానంటున్నారండి. ఆ వదును సమర్పణ వదును 45 సంఘాలు ఉన్నాయి దుమ్ములపేటలోను, వాళ్ళు తీయమని చేతానంటున్నారు. మరి కలెక్టర్ గారు 45 సంఘాలకి పర్మిషన్ ఇచ్చారండి. 45 సంఘాలకి పర్మిషన్ ఇచ్చారా? మరి పర్మిషన్ ఉన్నారు కలిసి ఈ రోజు ఉండాలండి. పర్మిషన్ ఏమి తీసుకురాయాలండి. అలా అన్ని చర్చ కాదానండి. మేరు కొత్తమ్మరి కొడుకు సమర్పణాలు అన్నయ్య దావీదు. ఇక్కడ పాకాలో 2 చర్చలు ఉన్నాయండి. వాళ్ళకి లైసెన్స్ లేదని 3 ఉన్నాయండి. ఊరు బయట పెట్టుకోమంటున్నాడు, మేము వద్దంటలేదు. మీరు దేవుడు కొలుచుకుంటున్నారు, మా అమ్మవార్లు కొలుచుకుంటున్నాం. ఊరు బయట ఉండండి, ఊర్లోకి రాకండి. నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు ఊరు మాకుండా వచ్చావు. మాకు మైలుపిల్లని పేసులోకి వచ్చి మైలుపిల్లని పిల్లల నుంచి మండరాలు చేసుకొని నువ్వు చర్చి చేస్తావా? మమ్మల్ని మారమని నువ్వు మారం చేస్తావా? సంబంధం లేదు. నీకు సంబంధం ఏంట్రా? ఆవిడ ఎప్పుడైతే వెళ్ళిపోయింది, ఆవిడకి మాకు సంబంధం లేదు. బయట వెళ్ళు, బయట పెట్టుకో. ఆవిడకి మాకు సంబంధం లేదు, మా పిల్ల కాదు. జై శ్రీరామ్. ఎస్ఐ అన్న ఎటువంటి భయం లేదు. సిఐకి ఎస్ఐకి వీళ్ళంతా పని చేసుకున్న వాళ్ళు, వీళ్ళు లంచాలు ఇచ్చారని చెప్పి తప్పుడు కోతలు పోస్తున్నారు. రెండోది ఊర్లో 45 చర్చలు ఉన్నాయి కదా, ఆ 45 చర్చలు కూడా ఆపండి. తర్వాత ఇప్పుడు మీకు జబ్బు వచ్చింది అనుకోండి పాస్టర్ గారు, పక్క ఊర్లో ఉన్న పాస్టర్ మందులు వేసుకోడు కదా, మా ఇంటి మధ్యన పెట్టావు కనుక నేను తీస్తాను, అక్కడ కూడా తీస్తాం, కంగారు పడుకో. వీలైతే మాతో కలిసిపోయి పని చేయి, అంతేగాని అక్కడెక్కడో ఎవరికేదో అయ్యింది ఎటువంటి మాటలు మాట్లాడుకో. ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇక్కడ కోటంలో పెడతాం, చర్చి పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇంతవరకు బాగా ఎక్కువ చేసావు నువ్వు. మా వాళ్ళకి దెబ్బలు తగిలేలాగా గాయపరిచావు. రెండోది మా వాళ్ళ మీద కేసు పెట్టావు.
ఎంతవరకు వచ్చావు అనేది ఊహించుకో. అన్ని భారత ప్రభుత్వం ఇస్తున్నావు, అన్ని అనుభవిస్తున్నావు. నువ్వు క్రైస్తవుడు కాదు, దొంగ క్రైస్తవుడు అయినప్పటికీ మళ్ళీ ఏం చేసావంటే అమాయకులైనటువంటి మా హిందువులు కొట్టావు. ఇంతవరకు మేము సహించేది ఉండదు. తిరిగి మీ ఆడవాళ్ళు పట్టుకొని మా వాళ్ళ మీద రేప్ కేసు పెట్టడం, ఇటువంటి చిల్లర పనులు చేయకు. ఇంట్లో ఉన్న ఆడదాన్ని ఈదులోకి లాక్కోకు. మీ ఆడవాళ్ళకి మా వాళ్ళు ఎంత గౌరవంగా ఎంత మర్యాద ఇస్తున్నారో అలాగే మా ఆడవాళ్ళు కూడా మీరు అదే ఇవ్వాలి. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. ఎక్కువ చేయమాకో. ఈ వీధిలో వచ్చేటువంటి ఏం పెట్టక ఇంతకుముందు ఎలా అయితే ఇల్లు ఉందో అదే విధంగా నడుపుకో ఉండు. మాకేం ఇబ్బంది లేదు. చర్చి పెడతాను కూటం పెడతానంటే వేరేగా ఉంటుంది అబ్బా, చూసుకో. మరి ఇక్కడ మత మార్పిడి ముఖ్యంగా నీకు చెప్పాల్సింది వదిలేం. మేము నీకు క్రైస్తవుడిగా గుర్తింపిస్తాం. నువ్వు భారత ప్రభుత్వం నుంచి అన్ని అనుభవిస్తాను, హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకోము. ముఖ్యంగా నీకు కొంతమంది పాస్టర్లు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, వాళ్ళకు కూడా వీళ్ళైతే సబ్జెక్ట్ మారుద్ది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.